హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో స్వీట్ కార్న్‌తో మంచూరియన్ ఎలా చేయాలో దాని తయారీ విధానాన్ని చూసేద్దామా మరి? ఇది రెగ్యులర్‌గా చేసుకునే మంచూరియన్ కంటే ఈ స్వీట్ కార్న్‌తో చేసుకునే మంచూరియన్ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 300 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో వాటర్ ఎయవలసిన అవసరం లేదు. జస్ట్ మిక్సీని ఒకసారి ఆన్ చేసి, ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఉప్పు తగినంత, కారం 1½ టీ స్పూన్ వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు పిండి కాస్త జారుగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల పిండి కాస్త సెట్ అవుతుంది. బాల్స్ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో ఉంచి తీసిన స్వీట్ కార్న్‌ని ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని ఆయిల్‌లో వేసి 1 నిమిషం వరకు కదపకుండా అలానే ఉంచేయండి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్‌గా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్‌ని మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. లేకపోతే లోపల ఉడకకుండా పైన మాత్రం మాడిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చిన స్వీట్ కార్న్ బాల్స్‌ని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న 5 వెల్లుల్లి రెబ్బల్ని, ఓ ఇంచు సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగుని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఓ చిన్న ఆనియన్ని వేసి కాస్త సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసి సరిపోతుంది. ఇప్పుడు ఓ కప్పు ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్, కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ కప్పు, సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ హాఫ్ కప్ వేసి కాస్త ఫ్రై చేసి ఇప్పుడు 5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి. కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్, 3 టేబుల్ స్పూన్స్ బార్బిక్యూ సాస్ వేసుకోండి. బార్బిక్యూ సాస్ లేని వాళ్ళు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. కానీ బార్బిక్యూ సాస్ వేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్తో మంచూరియన్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేయండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్లో కాస్త వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఇందులో వేసుకోండి. ఓ అరకప్పు వాటర్ కూడా వేసి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూడండి, కార్న్ ఫ్లోర్ చిక్కబడి ఇలా దగ్గరికి అయ్యాక ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న స్వీట్ కార్న్ బాల్స్ని వేసి బాగా కలుపుకోండి. ఈ సాసులన్నీ ఈ స్వీట్ కార్న్ బాల్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. గార్నిషింగ్ కోసం కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ హనీ కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతేనండి, వేడి వేడి స్వీట్ కార్న్ మంచూరియన్ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.